అందించింది. వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులను బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన జారీ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, అమ్మిన తర్వాత రైతులకు వారం రోజుల్లో డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో విడుదల చేస్తామన్నారు. ఇక సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా త్వరగా రిలీజ్ చేస్తామని, రైతులు వీటి కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.80 లక్షల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ వల్ల ఎంతో మంది రైతులు తమ భూమిని కోల్పోయారని, అందులో ఎన్నో లొసుగులు ఉన్నాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, తాము అధికారంలోకి వచ్చాక అందులోని సమస్యలను పరిష్కరించామన్నారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చి ల్యాండ్ రికార్డుల్లో పారదర్శకత తెచ్చి రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతిపక్షాల విమర్శలను తాము పట్టించుకోమన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందిస్తూ పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవలే రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేశామని, ఈ నెలాఖరులోగా అన్ని ఎకరాలకు అందిస్తామని పొంగులేటి చెప్పారు. తమ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందన్న పొంగులేటి ఎవరికి భయపడమని అన్నారు. సన్నవడ్లకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నామన్నారు. సన్నవడ్లకు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్నామని, ఇతర ప్రాంతాలకు పంపించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షాల అవాకులు చెవాకులు తాము పట్టించుకోమని, కొంతమంది ప్రతిపక్ష నాయకులు తమకు అంటిన బురదను తమకు అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ ముందుకెళ్తుందని పొంగులేటి తెలిపారు.